ఈ వారం దేవుడు నీకిచ్చే ఒక కల ఉందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తానండి. నేను ప్రార్థన చేశాను. అయితే ఈ వారం మీరు ప్రార్థన చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ సెలవిచ్చాడు. ఎవరైతే ఆశతో ఉన్నారో వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి కలను ఈ వారంలో ఇస్తాను. ఈ కల ద్వారా మీతో మాట్లాడుతాను, మిమ్మల్ని సందర్శిస్తాను, విడిపిస్తాను, నా చిత్తాన్ని తెలియచేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. ఈ ప్రవచన వాక్కు అపోస్తలుల 2వ అధ్యాయం 10వ వచనం చూస్తుంది. అంచె దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందరు. సో పరిశుద్ధాత్మ తెలియచేస్తున్నాడు. ఈ వారంలో మీకు కళ ఇవ్వబోతున్నాడు. ఈ కళలో ఒక దేవుని యొక్క దూత దైవజనుల రూపంలో వచ్చి మీతో మాట్లాడబోతున్నాడు. మీ భవిష్యత్తు గురించిన కొన్ని విషయాలు తెలియచేయబోతున్నాడు. స్వస్థ కలగబోతుంది, అద్భుతం జరగబోతుంది. సో కాబట్టి ఈ వారంలో అది ఏ రోజైనా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు. సో కాబట్టి ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని ముందుగా బయలుపరుస్తుండగా సో దయచేసి ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ అడగండి, ప్రభువా ఈ వారంలో నాకు కళ రావాలి ప్రభు, ఈ కళలో నాతో మాట్లాడు, నన్ను సందర్శించమని చెప్పి ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతాడు. ఈ కళ మీకున్నటువంటి రోగాన్ని స్వస్థపరుస్తుంది. ఈ కళలో మీకు అద్భుతం జరుగుతుంది. ఈ కళలో పరిశుద్ధాత్మ దేవుడు దూతల్ని పంపి మీకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి మంత్రశక్తులను తంత్రశక్తులను కాల్చివేస్తాడు. ఈ కళలో దైవజనులు ప్రవక్తలు వచ్చి మీతో మాట్లాడతారు. ఎందుకంటే వృద్ధులు కళ్ళు కందురు దర్శనాలు ఇస్తానని వాక్యం సర్వీసెస్. కాబట్టి ప్రార్థన చేసుకోండి. ప్రభు నాకు కళ ద్వారా మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేసుకొని పండుకున్నప్పుడు దేవుడు ఈ వారంలో మీతో మాట్లాడబోతున్నారు. మీరు అనుకోండి, నేను వచ్చి సికింద్రాబాద్ బేతలూరుకి వచ్చి నేను సాక్ష్యం పంచుకుంటున్నా ప్రభు అని గట్టిగా మీ మనసు అనుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ కళని ఇస్తాడు. ఈ కళ ద్వారా మీకున్న చిక్కుముళ్ళన్నీ తొలగిపోతానని ప్రవచిస్తున్న రిసీవ్ అని చెప్పండి. ఈ కళ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం వస్తుందని నేను ప్రవచిస్తున్న రిసీవ్ అని చెప్పండి. ఈ కళ ద్వారా మీ విషయంలో ఏమైతే కన్ఫ్యూజన్ ఉందో, ఏ శక్తులు అయితే పనిచేస్తాయో కాలిపోతాయి, విడుదల కలుగుతుందని ప్రవచిస్తున్న రిసీవ్ అని చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు కళలు చూసేటువంటి కృపను, దర్శనాలు చూసే కృపను ఇవ్వబోచున్నాడు. తండ్రి ఎవరైతే ఆశతో ఉన్నారో వాళ్ళ ఆత్మనేత్రాలు తెరవండి, ఆత్మీయ చెవులు తెరవండి. ఈ వారంలో వాళ్ళు కళ యేసు క్రీస్తు నామంలో చూచుదురుగాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని కళ కనేవానిగా చేస్తాడు. యోసేపుకు దేవుడు కళ ఇచ్చాడు. భవిష్యత్తు గురించిన విషయాన్ని దేవుడు తెలియచేశాడు. ఆ కళను పట్టుకొని యోసేపు జీవించాడు. సో తద్వారా కళలో దేవుడు ఏమైతే జీవించాడో ఆ ప్రకారమే యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా మారాడండి. అలాగే యోసేపు కొత్త నిబంధనలో యోసేపు మరియను విడిచిపెట్టాలనుకున్నాడు. కానీ కళలో దూతలు వచ్చి మాట్లాడారు. సో అంచేత మరియను విడిచిపెట్టకుండా ఆమెను పట్టించుకున్నాడు. కళల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు అద్భుతం చేస్తానని సెలవిస్తున్నాడు. ఈ వారంలో చేస్తానని సెలవిస్తున్నాడు. వరిసీవ్ అని చెప్పండి. సో కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఈ వారంలో స్తూచ చెప్పగా ప్రార్థన చేసుకోండి. పండుకునేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోండి. నాకు కళ వస్తుంది, దూతలు కళ్ళలోకి వస్తారు, లేదంటే దైవజనులు ప్రవక్త నా కళ్ళలోకి వస్తారు, ప్రభా నాకు సందేశం దయచేయమని ప్రార్థన చేసుకోండి. ఈ వారం మీలో మీ కళ వస్తుంది. నేను సికింద్రాబాద్ బేతలోకి వెళ్ళిన సాక్ష్యం పంచుకుంటా ప్రభు అని చెప్పేసి మీ మనసులో అనుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. మిమ్మల్ని కళలు కనేవానిగాను, పరలోకం నుంచి మర్మాలను, అలాగే ప్రత్యక్షతలను, అలాగే దర్శనాలు పొందుకునే వారిగా పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్న నమ్ముచున్నాను. గట్టిగా వరిసీవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ టైం. ఆమేన్.